ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ లేఅవుట్ ప్రకారంగా మీరు అనుకుంటున్నటువంటి ఇది రాజీవ్ గురుకల్ప భూమి అనేది మీకు అర్థమవుతోంది. కానీ ఇందులో కబ్జా ఉంది అనే సూచన మీరు ప్రభుత్వానికి చేసిన, పోలీసులకు ఇచ్చిన, ఎందుకు స్పందన లేదంటారు? మేడం, మేము వాళ్ళకి లేఅవుట్తో సహంగా కలెక్టర్ ఆఫీసులో ఫోటో రూపకంగా సహా మేడం గారు అప్పుడు ఉన్నటువంటి వాణిశ్రీ కానీ శేషాద్రి గారికి కానీ వాళ్ళకి అప్పీల్ చేయడం జరిగింది. వారు కూడా నేరుగా స్పందించి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా వెంకటేశ్వర్ల సార్ ఉండే పోయిన ఎంఆర్ఓ గారు వారికి కూడా ప్రత్యేకంగా చెప్పారు, వీళ్ళకి సంబంధించినటువంటి భూమికి లేఅవుట్ ఎక్కడైతే అద్దులు ఉన్నాయో అక్కడ మీరు వెంటనే కంచె ఏర్పాటు చేయండి, ఈ లొల్లులు ఉన్నాయి, వీళ్ళపైన దాడులు కూడా ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది మేడం. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఈ భూమి విషయంలో రాత్రి ఏంటిది రేకులు వేస్తారు, చిన్న తడకలు వేస్తారు, తెల్లారు రూమ్ కడతారు, సున్నాలు వేస్తారు. ఏంది సార్ అనేది మేము అడిగితే మేమేం చేయలేము, అధికారులు పై అధికారులే స్పందించట్లేరు, మేమేం చేయమని వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. ఇంకొక ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ వారు జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయలేదట. ఇంకా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసర్లు ఏమంటారు, జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకోవాలంటారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమంటారు, ఎంఆర్ఓ ఆఫీసర్లు చూసుకోవాలంటారు. ఎంఆర్ఓ గారిని అడిగితే ఏమంటారు, వాళ్ళ హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇంతవరకు మాకు ఫైలే పంపించలేదు, మీ ల్యాండ్ గురించి మాకు తెలియదు అంటారు. ఆ రకంగా ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య లెక్క మా మీద దాడులు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భూమిని అకారణంగా కబ్జా చేసి మాకు యాక్చువల్గా ఏంటంటే 106 బ్లాకులు కట్టాలి మేడం, ఇక్కడ 54 బ్లాకులే కట్టారు. దాదాపు ఇంకొక 8-9 ఎకరాల ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది. చూస్తూ మా కళ్ళారా ఇక్కడ ఉన్న సొసైటీ ప్రతిసారి స్పందిస్తూ ఇక్కడున్న అధికారులకు అప్పీల్ చేసి ఫోన్ల ద్వారా వాళ్ళకి తెలియపరుస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా ఎవరు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి భూ కబ్జాలను అరికడతలేరు మేడం. సమస్య మేడం, ఇప్పుడు ఈ మనకి ఏదైతే ఇప్పుడు ఇండ్లు ఇచ్చారో కబ్జాలు చేసే వాళ్ళు ఆపినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఇండ్లు ఇచ్చేంత వరకు మీ పద్ధతి, మీ ఇంట్లో మీరు ఉండండి, ల్యాండ్తో మీకు సంబంధం లేదు, గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చారు కాబట్టి ఆ ఇండ్ల వరకే మీకు ప్రభుత్వం చెప్తున్నారు వాళ్ళు. సో ఇది ప్రభుత్వ అధికారులు స్పందించి చేయాల్సిందే తప్ప సొసైటీగానో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, నివసిస్తున్న ప్రజలు చేయగలిగేటువంటిది ఏమీ కాదు. కానీ వాళ్ళు ఉన్నంతలో ఈ స్థలం ప్రభుత్వానిది అని గుర్తించి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ లేడీస్ చాలా మంది ఉన్నారు. అమ్మ, ఇక్కడ నుంచి పిల్లలకి స్కూళ్ళకి పంపించాలంటే ఎంత దూరం పంపించాల్సి వస్తుంది? హౌసింగ్ బోర్డు పంపించాలి మేడం, ఇష్టంగా ఇక్కడ కూకడపల్లి హౌసింగ్ బోర్డు, ఇక్కడ కొన్ని చిన్న స్కూళ్ళు ఉన్నాయి, అవన్నీ పంపిస్తుంది. ప్రభుత్వం ఇంతమంది ఇన్ని వేల మంది ఉంటున్నారు, ఇక్కడ ప్రభుత్వం మేడం ఇక్కడ ఏ సౌకర్యాలు లేకపోవటం వలన ప్రైవేటు సంస్థలైన స్కూల్స్ వాళ్ళు బాగాను డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫస్ట్ మేము వచ్చిన కొత్తలోనేమో మీకు డిస్కౌంట్ ఇస్తాము, మా స్కూల్లో జాయిన్ చేయండి అని తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్కే మామూలుగా బయట అవుటర్స్ అయితే ఎంతైతే ఫీజు చెల్లిస్తున్నారో అంతే ఫీజు మా దగ్గర చెల్లించుకుంటున్నారు వాళ్ళు. అమ్మ, ఎక్కడ అంగన్వాడీ సెంటర్ లాంటిది కానీ అలాంటిది 3 ఉన్నాయి అంగన్వాడీ. అంటే పెద్ద పిల్లలు ఎక్కువ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. చిన్న పిల్లలు అని అంటే అంగన్వాడీకి పంపిస్తారు మేడం. మరి పెద్దవాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారు? అన్ని సమస్యలే ఉన్నాయి. ఇప్పుడు మహిళా మండలి వాటర్ వదలాలంటే కూడా అందరు కొంతమంది డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వదిలేదేమో 10:30-11కి. మేము తిరిగి వచ్చే వరకు నీళ్ళే ఉండవు, ట్యాంకులో మొత్తం ఖాళీ. మళ్ళీ మేము బోరింగ్కి వెళ్ళాలి, బోరింగ్ కరెంట్ కూడా బంద్ చేసుకుంటారు. మరి మేము బట్టలు జమ అయిపోతున్నాయి మొత్తం, వారం మాకు ఉతకడానికి కూడా లేదు, దేనికి లేదు. దాని మీదనే ఆధారపడాలి. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఉరకాలి మేము డ్యూటీలకి. వాటరు 4 రోజులకు ఇచ్చినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బిల్లులు కట్టలేదని ఒకటే ప్రాబ్లం, బిల్లు తగ్గిస్తే చాలా మంచిది ఉండేది. బీద వాళ్ళు ఉండి కాబట్టి బిల్లు అంత కట్టలేకపోతున్నాం. బిల్లు తగ్గిస్తే చాలా మంచిగా ఉండేది, 100 వరకు చేస్తే మంచిగా ఉండేది. 5,000 అని చెప్తున్నారు, కట్టలేకపోతున్నాము. మొన్న వారం రోజులు నీళ్ళే ఇడవలేదు అసలుకి. ఇక్కడ ఆరోగ్యం బాలేక మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఎంత దూరం పోవాలి? లోపల ఏమైనా ప్రైమరీ హెల్త్ సెంటర్ లాంటిది ఉందా? ఇక్కడ ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదండి. ఇక్కడ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళు కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకొని క్యాష్ చేస్తున్నారు. కాకపోతే ఇంకా ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ నుంచి మినిమమ్ 10 కిలోమీటర్స్ వెళ్ళాలి ఎటు వెళ్ళినా కానీ. ఇక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఏది వచ్చినా కానీ మెయిన్ ఆర్ఎంపీల మీద ఆధారపడితే వాళ్ళు కరెక్ట్ మెడిసిన్ అనేది ఇవ్వక అది చాలా లేట్ ప్రాసెస్ అయిపోయి వాళ్ళకి అది ఇంకా ఎక్కువైపోతుంది అన్నమాట. గవర్నమెంట్ ఒకవేళ డెలివరీకి వెళ్ళాలన్నా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ కూడా సరిగా పట్టించుకుంటలేదు. రాజీవ్ గృహకల్ప అంటేనే ఎవరు కూడా సరిగా ఇది చేస్తలేరు. వాటర్ ప్రాబ్లం అంటే మేము డబ్బులు కట్టే వాళ్ళకి కడుతున్నాం, కట్టని వాళ్ళు కడతలేరు. ఇప్పుడు అందరికీ కలిపి అక్కడ ట్యాంక్ ఇవ్వడం వల్ల వాటర్ ఎవరు కట్ చేయడమా ఇవ్వడమా తెలుస్తలేదు. డబ్బులు అయితే మేము ఎవరు కట్టామన్నా కడుతున్నాం, కట్టని వేరే వాళ్ళు ఉన్నారా వాళ్ళకైతే వాటర్ వస్తున్నాయి, కట్టిన వాళ్ళు అంతనే వస్తున్నారు. ఎందుకంటే మోసుకోలేము, చాలా దూరం ఉంటాయి,
తీసుకురాలేము. ఒక ఊడ్చుకోవడం కూడా ఊడ్చే వాళ్ళు వస్తారు, ఎక్కడక్కడ వదిలేసిపోతారు. దోమలు విపరీతమైన ఎక్కడెక్కడి నుంచో వచ్చి అన్ని షాపులు వేసుకుంటారు. ప్రతి ఒక్కటి కొనాలన్నా మస్తు రేట్లు, బయటకు పోలేము, తీసుకొచ్చుకోలేము. ఉన్న రేట్లవే ఇక్కడే తీసుకుంటున్నాం. అమ్మ, సాయంత్రం అయితే లేడీస్ బయటకు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది ఉందమ్మా? చాలా ఇబ్బంది ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మీరు కాలనీ షూట్ చేస్తే ఇళ్ళ కన్నా షాపులు ఎక్కువ కనబడతాయండి. షాపుల ముందు నైట్ అయ్యేసరికి బ్యాచ్లు కూర్చోవడం అండి. ఆడపిల్లలు బయటికి పంపించాలన్నా భయం వేస్తుంది. కరెంట్ బిల్లు లాగా ఎవరి పేరు మీద వాళ్ళకి ఇంటి నెంబర్ పైన ఎవరి బిల్లు వాళ్ళకి వస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓనర్స్ కంటే రెంటర్స్ చాలా మంది అయిపోయారు. ఇల్లు వచ్చిన వాళ్ళకంటే ఎక్కడెక్కడో నుంచి ఇల్లు గరీబ్ పబ్లిక్ అని ఇచ్చినారు. అసలు ఇండ్లు సొంతంగా వచ్చిన వాళ్ళకంటే ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చి రెంటర్స్ కొంటున్నారు. మంత్లీ వచ్చి ఆ రెంట్ తీసుకెళ్తున్నారు. కానీ బ్లాక్లు ఎలా నీట్గా ఉంటున్నాయి, మళ్ళీ వాళ్ళ కరెంట్ బిల్లు కడుతున్నారా, నల్ల బిల్లు కడుతున్నారా అని ఆ రెంటర్స్ మాత్రం పలకరించట్లేదు. మరి ఆ ఇండ్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని గరీబ్ పబ్లిక్ ఇస్తే, ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తే ఉపయోగపడుతుంది కదా గవర్నమెంట్. సో ఒక బ్లాక్ లో కాదు, అన్నిట్లోనూ ఇదే ప్రాబ్లం. డేనిస్లలో అన్నీ లీక్ అయిపోతున్నాయి. అన్ని తాగాలంటే కూడా పిల్లలు తాగలేకుండా ఉండారు. సరిగా నీళ్ళన్నీ లీక్ అవుతున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి మొత్తం నీళ్ళు. చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది బయటకు వచ్చేటోళ్ళకి ఏమవుతుందంటే అవి తాగేటోళ్ళకు పిల్లలకి హెడేక్లు అవి వస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్తే మేము చూడమంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా మేము ఫ్రీగా చూడమని వాళ్ళు చెప్పేస్తున్నారు.